Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుగాలి ప్రీతి కేసు పవన్పై బాధిత ఫ్యామిలీ రివర్స్. ఏపీలోనే సంచలనం కలిగించింది సుగాలి ప్రీతి కేసు. దాదాపు దశాబ్దం సమీపిస్తున్నా ఈ కేసు కొలిక్కి రాలేదు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో చేతులెత్తేశాయి. కూటమి అధికారులకు వచ్చిన మరుక్షణం ఈ కేసు రీఓపెన్ చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ అధికారులకు వచ్చి 10 నెలలు అవుతోంది. కేసులో కనీస స్థాయిలో పురోగతి లేదు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం తమకు హామీ ఇచ్చి మోసం చేస్తారని బాధితురాలి తల్లి పార్వతీదేవి చెబుతున్నారు. తమకు న్యాయం చేసిన వారికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. కర్నూలు నగరంలోని శివారు ప్రాంతంలో రాజు నాయక్, పార్వతీదేవి అనే దంపతులు నివసించేవారు. వారి కుమార్తె సుగాలి ప్రీతిబాయ్ కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివేందుకు చేరింది. 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. అయితే పాఠశాల యజమాని కుమారులే చేయకూడని పనిచేసే చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి పెథాలజీ హెచ్ఓడి సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై ఒక నివేదిక కూడా ఇచ్చారు. అయితే అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులను నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. దీంతో పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రీతి ఒంటిపై ఉన్న గాయాలు, అక్కడి దృశ్యాలపై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానం కూడా ఉందని పేర్కొంది. ఆమెను అంతమొందించారని, చేయకూడని పని చేశారని కూడా నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయితే కేవలం 23 రోజుల్లో మాత్రమే వారు జైల్లో ఉన్నారు. తరువాత బెయిల్పై బయటకు వచ్చారు. అయితే అప్పటి నుంచి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని వారు భావించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ కేసులో సీన్ మారింది. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు. అధికారులకు వస్తే చురుగ్గా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారులకు వచ్చి 10 నెలలు అవుతోంది. కానీ కేసులో ఎటువంటి సంచలనం లేదు. పైగా దర్యాప్తు నుంచి తప్పుకుంటున్నట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. ఇతర కేసుల్లో బిజీగా ఉండడం వల్ల తాము ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేసింది.